దేవుని వాక్యంలో నుండి ఈ రాత్రి వేళ జకరియా గ్రంథము 9వ అధ్యాయాన్ని మనము ధ్యానించబోతున్నాం. ముందుగా జకరియా గ్రంథములోని 8 అధ్యాయాలు మనం ముగించుకున్నాం. కానీ అయితే గ్రంథంలో ఏముంది, ఆ 8 అధ్యాయములు ఏం ధ్యానించుకున్నామో కొద్దిగా మనం ఆలోచించి 9వ అధ్యాయానికి ధ్యానంలోనికి వెళ్దాం. జకరియా గ్రంథంలో 14 అధ్యాయాలు ఉన్నాయని గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. మందిరము కట్టబడుతూ ఆగిపోయిన సందర్భంలో, అనగా నెబుకద్నెజర్ గారి ద్వారా క్రీస్తు పూర్వం 586లో మందిరం పడగొట్టబడింది. పార్షికుడు కోరేషుడు దేవుడు రేపి కోరేష్ ద్వారా 536లో క్రీస్తు పూర్వం మందిరాన్ని మరలా కట్టమని ఆజ్ఞాపించాడు. మందిరము కట్టబడే నిమిత్తమై 50,000 మంది చెరలో నుండి విడిపించబడి యెరూషలేముకు సుమారు 1000 మైళ్ళ దూరం కాలినడకన ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. వారి సమర్పణ, వారి త్యాగము, దేవుని మందిరం మీద వారికి మక్కువ ఎంతో గొప్పదని మనం చూడగలం. వచ్చారు. ఎజ్రా గ్రంథంలో ఆ వివరాలు ఉన్నాయి. 3వ అధ్యాయంలో వచ్చిన తర్వాత క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలోనే 6 మాసాలకు వారు పని ప్రారంభించారు. పని ప్రారంభించి మందిర పని మొదలు పెట్టారు, పునాది వేసినారు. కొద్ది కాలము కొనసాగిన తర్వాత ఆటంకాలను బట్టి ఆపేసినారు. సుమారుగా 15 సంవత్సరాలు పని ఆగిపోయింది. ఆ వివరాలు ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. 15 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు ప్రవక్తలైనటువంటి హగ్గయిని, జకరియాను ప్రేరేపించగా జకరియా 14 అధ్యాయములు కలిగినటువంటి ప్రవచనాన్ని దేవుని దగ్గర నుంచి పొందాడు. జకరియా ముందు ప్రవక్త కాదు, తాను కూడా ఒక యాజకుడు. మందిరంలో చాలా మంది యాజకులు ఉన్నారు. ఎందుకు దేవుడు జకరియాకు మాత్రమే తన ప్రవచనాన్ని అందించాడు, హగ్గై కూడా అందించాడు. వీళ్ళిద్దరూ పురికొల్పగా పని ప్రారంభించిన జెరుబ్బాబెల్ అనే గవర్నర్ గారు, తెలుగు బైబిల్లో అధిపతి అని ఉంటుంది, తర్వాత యెహోషువ అనే ప్రధాన యాజకుడు పురికొల్పబడి మరలా పని ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత కొద్ది కాలము కొనసాగిన తర్వాత ఇప్పుడు 9, 10, 11, 12, 13, 14 అధ్యాయాల ప్రవచనాలు జకరియా ద్వారా దేవుడు అందించడాన్ని మనం చూస్తున్నాం. ఈ గ్రంథాన్ని విడగొట్టుకోవాల్సి వచ్చినప్పుడు మనము 6 అధ్యాయాలు ఒక భాగమని, తర్వాత 2 అధ్యాయాలు 2వ భాగమని, తర్వాత 6 అధ్యాయాలు 3వ భాగమని అనుకున్నాం. మొదటి 6 అధ్యాయాల్లో 10 దర్శనముల ద్వారా దేవుడు ప్రజలను, ఆ తర్వాత ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువను, అధిపతి అయినటువంటి జెరుబ్బాబెలును పని కొరకై పురికొల్పాడు అని మనం చూసుకున్నాం. ఆ 10 దర్శనాల వివరాలు కూడా మనం చూసుకున్నాం. అవి మొదటి 6 అధ్యాయాల్లో ఉన్నాయి. తర్వాత 7, 8 అధ్యాయాల్లో మనం ధ్యానించినప్పుడు వారు సంవత్సరానికి 4 మార్లు ఉపవాసం ఉంటున్నారు. 4వ నెలలో ఒకసారి, 5వ నెలలో ఒకసారి, 7వ నెలలో 3వసారి, 10వ నెలలో 4వసారి. మరి ఒక దినమంతా ఉంటున్నారా, కొన్ని దినాలు ఉంటున్నారా? మనకు బైబిల్లో వివరాలు లేవు. మన వాళ్ళు కూడా ఉపవాస దినాలు కొన్నిసార్లు వారం ఉండేవాళ్ళు ఉన్నారు, 10 రోజులు ఉండేవాళ్ళు ఉన్నారు, 40 రోజులు ఉండేవాళ్ళు ఉన్నారు. మరి దినానికి ఒకప్పుడు తింటూ ఉపవాసం ఉన్నారా, తినకుండానే 24 గంటలు ఉన్నారా? మనకు వివరాలు లేవు. ప్రభువు యేసుక్రీస్తు వారి సువార్తను బోధించే సమయంలో మనం చదువుకుంటాం, ఆయన ప్రసంగం చేసి 3 దినాలు ప్రసంగించి ఒకే పూట భోజనం పెట్టాడు. కనుక అట్లా ఉన్నారో కూడా మనకేమి తెలియదు. మొత్తానికి ఉపవాసం ఉన్నామంటున్నారు. ప్రతి సంవత్సరం 4వ నెలలో ఒకసారి, 5వ నెలలో ఒకసారి, 7లో ఒకసారి, 10వ నెలలో ఒకసారి, ఈ రీతిగా సుమారుగా 70 ఏళ్ల కాలము ఉపవాసం ఉన్నారు. ఇప్పుడు పని ప్రారంభించబడింది, ఆగిపోయింది, మళ్ళా ప్రారంభించబడింది. ప్రారంభించబడి కూడా సుమారు 2 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళలో ప్రశ్న బయలుదేరింది, మేము ఇంకా ఉపవాసాన్ని వలన ఆపివేయాలని. అప్పుడు దేవుడు అడిగాడు, మీరు భక్తి కలిగి ఉపవాసం ఉన్నారా, మీ కష్టాల కోసం ఉపవాసం ఉన్నారా? 4వ నెల ఎందుకు, 10వ నెల ఎందుకు ఉపవాసం ఉన్నారు? బబులోను రాజు వచ్చి మీ పట్టణం చుట్టూ ముట్టడి వేసి దెబ్బగట్టి పట్టణం బయటికి మేము రాకుండా అడ్డగించినప్పుడు ఉపవాస ప్రార్థన మొదలుపెట్టారు. అంతేగాని నా మీద భక్తి ఉందా అని అడిగాడు. 1.5 ఏండ్లకు, అంటే 10వ నెల, ఆ తర్వాత 10వ నెలకు సంవత్సరము, ఇంకా నర అంటే
10 తర్వాత 11, 12 2 నెలలు, 1, 2, 3, 4 586వ సంవత్సరం 4వ నెల, వాళ్ళ 4వ నెల, మన ఏప్రిల్ కాదు. బబులోను రాజు పట్టణాన్ని పడగొట్టాడు, మందిరాన్ని పడగొడితే అప్పుడు రెండవసారిగా 4 నెలల ఉపవాసం ప్రారంభించినారు. మా మందిరం పడిపోయింది, మా యవనులు చంపడ్డారు. ఆ తర్వాత 1 నెలకు వాళ్ళ చేతిలో సంఖ్యలు వేసి మిగిలిన వారిని 5వ నెలలో నడిపించి తీసుకుపోతా ఉంటే అప్పుడు 3వ ఉపవాసం ప్రారంభించారు. బబులోను రాజు విశాల దేశము, సారవంతమైన దేశం. అది బీడుగా ఉండేది ఇష్టం లేకుండా బీదలైన వారిని, వ్యవసాయ కూలీని మాత్రమే అక్కడ ఉంచి వాళ్ళ మీద గెదల్యా అనే ఒక అధిపతిగా నియమించి వెళ్ళిపోయాడు. వీళ్ళల్లో వీళ్ళు మనుషులు తిరుగుబాటు చేసుకుని గెదల్యాను ఇష్మాయేలు అనేవాడు 7వ నెలలో చంపేస్తాడు. బబులోను రాజు నియమించిన గెదల్యానే చంపినాడే, రాజు వచ్చి మళ్ళా మాకేమైనా కిడి చేస్తాడని 7వ నెలలో ఉపవాసం ప్రారంభించాడు. కనుక 4వ నెలలో, 5వ నెలలో, 7వ నెలలో, 10వ నెలలో ఎందుకు ఉపవాసం ప్రారంభించారంటే వాళ్ళకున్న కష్టాల కొరకే కానీ దేవుని యందు భక్తి ఉండి కాదు. అందుకే దేవుడు ప్రశ్నిస్తున్నాడు, ఇప్పుడు మీరు ఉపవాసం ఉన్నాము, మేము ఉండాలా ఆపేయాలని అడుగుతున్నారు. నా మీద భక్తి ఉండి ఉపవాసం ఉన్నారా? మీకు భయమై మీ సమస్యల కోసం మీరు ఉపవాసం ఉన్నారా? అయినా సరే నేను మీ చుట్టూ ఉండి అగ్ని ప్రాకారం లాగా ఉండి మిమ్మల్ని కాపాడాను, ఇప్పుడు ఇంకా కాపాడుతాను. ఉపవాసాలు అక్కర్లేదు, భక్తి కలిగి ఉండి జీవించండి అని. నేను పరిశుద్ధుడైన దేవుణ్ణి, నేను సత్యవంతుడైన దేవుణ్ణి. మీలో సత్యం ఉండాలా, పరిశుద్ధత ఉండాలా. అవి ఉన్నప్పుడు ఉపవాసాలు అక్కర్లేదు, మీ జీవితాలే పండుగలుగా మార్చేస్తాను. ఫాస్టింగ్స్ విల్ బికమ్ ఫీస్టింగ్స్ అని చెప్పి 8వ అధ్యాయాన్ని ముగించాడు. కనుక 7, 8 అధ్యాయంలో 4 ఉపవాసములను గురించిన ప్రశ్నకు దేవుడిచ్చిన 4 జవాబులు మనం చూచాం. ఇప్పుడు 9వ అధ్యాయానికి వస్తున్నాం. 9 నుంచి 12 అధ్యాయాలు ఉన్న 14 అధ్యాయులు ఉన్న అంశం ఏంటంటే, ప్రభు ఈసారి నేనే రాబోతున్నాను. మీరు ఇప్పుడు అక్షరార్థమైన మందిరం కట్టడానికి, ఆ మందిరం పడగొట్టబడింది, 70 ఏళ్ళు అయిపోయింది, ఇంకా మీరు ముగించలేదు. అయితే ముగిస్తారు. ఇప్పుడు నేనే భూలోకానికి రాబోతున్నాను. ఒకసారి కాదు, 2 సార్లు రాబోతున్నాను. యూదులైన మిమ్మును విడుదల చేస్తాను, మీ శత్రువులను నాశనం చేస్తాను. కనుక 9 నుంచి 14 అధ్యాయంలో ప్రభు అయిన యేసు యొక్క 2 రాకడలు చెప్పబడ్డాయి. ఈ 2 రాకడల్లో మొదటి రాకడలో ఏం జరుగుతుందో చెప్పాడు, 2వ రాకడలో ఏం జరుగుతుందో కూడా చెప్పాడు. ఈ 6 అధ్యాయాలను 2 దేవోక్తులుగా చెప్పాడు. తర్వాత మనం చూస్తాము 9, 10, 11 అధ్యాయాల్లో ఒక దేవోక్తిగా ఉంది. 12, 13, 14 2వ దేవోక్తి. ఈ విభజన ఎంత బాగుందో చూడండి. 6 అధ్యాయాలు 2 మూడుగా విడిగొడుతున్నాడు అనమాట. మొదటి 3 అధ్యాయాలు మొదటి దేవోక్తి, చివరి 3 అధ్యాయాలు 2వ దేవోక్తి. ఇందులో అంశం ఏంటి? మిమ్మల్ని విడుదల కలిగిస్తాను నేను. విడుదలరా, నా బిడ్డలారా, మీకు విడుదల. మీ శత్రువులు ఉన్నారే, వారికి నష్టము, నాశనం. మనం చదువుకున్న 9వ అధ్యాయంలోనే 2వ వచనంలో ఏముంది కదా, ఏలైనగా యెహోవా సర్వ నరులను, ఇశ్రాయేలు గోత్రం వారందరినీ లక్ష్య పెట్టువాడు. ఇశ్రాయేలు వారిని లక్ష్య పెడతాడు, సర్వ నరులను కూడా లక్ష్య పెడతాడు. ఇశ్రాయేలు వారికి మేలు చేస్తాడు, సర్వ నరులకు మేలు చేస్తాడు. అయితే ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటారో వారిని హెచ్చరించిన తర్వాత దిద్దుకోకపోతే నాశనం కూడా చేస్తాడు. కనుక అందరినీ లక్ష్య పెట్టువాడు అని ఈ 6 అధ్యాయములను ప్రారంభంలోనే చెప్తున్నాడు. ఎంత మంచి మాట చూడండి. ఈరోజు కూడా మనమే ఆత్మీయ ఇశ్రాయేలు చాలాసార్లు వింటా ఉన్నాం కదా. ఈ రోజుల్లో క్రీస్తునమైన మనము ఆత్మీయ ఇశ్రాయేలు. ఆత్మీయంగా యూదులకు ఏ వాగ్దానాలు ఇచ్చాడో పాత నిబంధనలో
అవన్నీ ఆత్మీయంగా మనకు వర్తిస్తాయి. మనం ఆత్మీయ విషయాలను పిలువబడతా ఉన్నాం కనుక ఇందులో మనకు కూడా హెచ్చరికలు ఉన్నాయి. దేవుడు మనకు చేసే మేలు కూడా ఉన్నాయి. కనుక ఈ ఆరోగ్యాలు ధ్యానించేటప్పుడు మన విషయము, అలాగే ప్రభు యొక్క 2 రాకడలు, ఎవరైతే దేవునికి వ్యతిరేకం ఉంటారో వారి పట్ల ఆయన ఏ రీతిగా ఆయన యాక్షన్ తీసుకుంటాడో ఆ విషయాలు మనకు కనిపిస్తాయి. 9 నుంచి 14 అధ్యాయాల్లో 2 దేవోక్తులు ఉన్నాయి అనుకున్నాం కదా. 9వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూస్తే హద్రాకు దేశమును గూర్చి, దమస్కు పట్టణమును గూర్చి వచ్చిన దేవోక్తి. ఇంకా తర్వాత 10వ అధ్యాయంలో కానీ 11వ అధ్యాయంలో కానీ దేవోక్తి అనే పదం లేదు. 12వ అధ్యాయంలో మళ్ళా 1వ వచనంలో దేవోక్తి ఇశ్రాయేలీయుల గురించి వచ్చిన యెహోవా వాక్కు. యెహోవా వాక్కు దేవోక్తిగా వచ్చింది 12వ అధ్యాయంలో. ఆ తర్వాత 13లో కానీ 14లోనే ఆ మాట లేదు. కనుక 12, 13, 14 2వ దేవోక్తిగా మనం చూడవచ్చు. 9వ అధ్యాయం 1వ వచనంలో దేవోక్తి అని ఉంది, 10, 11లో లేదు కాబట్టి అదంతా ఒక దేవోక్తిగా తలంచవచ్చు. ముందే అనుకున్నాం కదా మనము ఈ 6 అధ్యాయాలు 2 భాగాలుగా, సమైన భాగాలుగా విడగొట్టబడతాయని. మొదటి 3 అధ్యాయాలు ఒక దేవోక్తిగాను, తర్వాత 3 అధ్యాయాలు 2వ దేవోక్తిగాను ఉన్నాయని అనుకున్నాం. ఈరోజు మొదటి దేవోక్తిగా ఉన్న 9, 10, 11 అధ్యాయాలు 9వ అధ్యాయాన్ని మాత్రమే మనం చూడబోతున్నాం. ముందుగా 10 దర్శనాల ద్వారా దేవుడు వారికి మేలు చేసినప్పుడు వారి ప్రధాన యాజకుడైన యెహోషువను దేవుడు పురికొల్పాడు. దేవుడు తన కార్యాన్ని జరిగించడానికి యాజకత్వాన్ని ఆ దినాల్లో ప్రత్యేకపరిచాడు. మరి ఈరోజు యాజకులు ఎవరు? ఈరోజు మనమందరము యాజకులు. అందుకే తరచుగా ఈ మాట మనం వింటూ ఉంటాం, ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్. ప్రాముఖ్యంగా మన ఆరాధన సమయంలో ఏ ఒక్కరే నడిపించాలనే సిద్ధాంతం లేదు. ఎవరైనా పాట చెప్పవచ్చు, ఎవరైనా ఆరాధనకు సహాయకరమైన వర్తమానం ఇవ్వచ్చు. ఆరాధనలో దేవుని స్తుతించే విషయంలో పురుషులు మాత్రమే. ఎందుకంటే కొరింథీయులకు రాయబడిన 1వ పత్రిక 14వ అధ్యాయం 34వ వచనం, స్త్రీలు సంఘములలో, ఆ మాటను మర్చిపోయి కొరింథు సంఘములో మాత్రమే అన్నా అనే వాడినారు. కాదు, సంఘములలో అంటే అన్ని సంఘాల్లో మౌనముగా ఉండాలి. వారు ఏమైనా నేర్చుకోలేగోరినట్ల ఇంట తమ భర్తల్ని అడగాలి. అంటే నేర్చుకోవడానికి, అడగడానికి కూడా వారికి సెలవు లేదు. కానీ విచిత్రంగా మనం చూసేది, నేర్చుకోవడానికి సంఘములో అడగడానికి కూడా సెలవు లేదంట. అయితే భర్తలు అడగచ్చు, ఏమండి ఫలానా విషయం ఈరోజు అన్నా చెప్పలేదే, చెప్పమని మీరు జ్ఞాపకం చేయండి అని ఇంట్లో తమ భర్తలు అడగచ్చు. అది కూడా మందిరంలో కాదు అని దేవుడు చెబితే, ఈరోజు నేర్పించే పనిలో స్త్రీలు ఉన్నారు. మేము నేర్పిస్తాము. ఇది ఎంతవరకు సమంజసం అంటే, వాక్యానికి లోబడితే దేవుడు లోబడే బిడ్డలను సన్మానిస్తాడు, గౌరవిస్తాడు. నా బిడ్డ లోబడుతుంది అనుకుంటాడు. మన ఇళ్ళలో కూడా తిరగబడే బిడ్డలు ఉన్నారు. తండ్రులు బయట చెప్తాం, నా బిడ్డ నాకు తిరగబడతా ఉంది, ఏం చేయమంటారు, నా మాట వినలేదు. వినకపోయినా మన బిడ్డే. మనం అరిచినా, కోపడినా, ఇంటి నుంచి బయటకు పోమన్నా, తనినా, కొట్టినా, బయటకు నెట్టేసి వాక్యం వేసినా మనం తెచ్చుకోమని లోపలించుకుంటాం. అట్లా దేవుడు కూడా ఒకసారి కుమారులుగా స్వీకరించిన తర్వాత కుమార్తెలుగా స్వీకరించిన కుమారత్వం పోదు. అయితే నాతో పనిచేసే ఒక ఆఫీసర్ ఉండేవాడు, గురువు నా బిడ్డ నోరు చాలా జాస్తి నాకు భయం అవుతా ఉంది అంటూ ఉంటాడు. ఉన్నారు ఇప్పుడు కూడా ఆయన ఉన్నాడు, ఆయన బిడ్డ ఉంది, అల్లుడు ఉన్నాడు, వాడు కలిసే ఉంటారు. కానీ తండ్రి మనసులో కుమార్తె విషయమై ఉన్న అభిప్రాయం వేరు. కుమార్తె అయితే కుమార్తెగా ఉండవలసిన అణుకు ఆ మెడుకు నా బిడ్డలు లేవు అని తరచుగా పంచు. కనుక దేవుడు కూడా దేవుని మాటకు అవిధేయ చూపే సోదరులు ఉంటే కుమార్తెలుగానే ఉంటారు. దేవుడు తర్వాత వారిని ప్రశ్నిస్తాడు. కనుక సంఘములో మౌనంగా ఉండాలి. నేర్చుకోవాలి అనుకున్నా ఇంట తమ భర్తలు అడగాలి, కానీ నేర్పించే పనుల వారు లేరు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. కనుక సంఘాల్లో ఉండే క్రమం సంఘాల్లో ఉంది. అయితే ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్, ప్రతి విశ్వాసం ఈరోజు యాజకుడే.
కనుక ప్రత్యేకంగా యాజకులు అనేవాళ్ళు ఈ రోజు లేరు. కానీ ఎఫ్సి పత్రిక 4:13 ప్రకారంగా ప్రత్యేకముగా సువార్థికులు అనబడిన వారు ఉన్నారు, కాపరులు అనబడిన వారు ఉన్నారు, ఉపదేశకులు అనబడిన వారు ఉన్నారు. ప్రసారం మనం వింటా ఉన్నాం. వీరు కూడా ఏకవచనం కాదు, బహువచనంలో ఉంటారు. ముందుగా ఆయన అపోస్తలులను బహువచనంగా ఇచ్చాడు. కొందరు అపోస్తలను, కొందరు ప్రవక్తలను, అది కూడా బహువచనమే. అపోస్తలు ప్రవక్తలు పునాది వేసే పని అప్పగించాడు. ఎఫ్సి పత్రిక 2:20లో వారు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. పునాది పని అయిపోయింది. ఊర్లో కూడా మనం కట్టాలు కట్టేటప్పుడు పునాది వేసేవాళ్ళు వేరు, వడ్డేవాళ్ళు వచ్చి పునాది వేస్తారు. పునాది వేసిన తర్వాత కట్టేవాళ్ళు మేసన్లు, ఇంక వడ్డేవాళ్ళు రారు. అపోస్తలు ప్రవక్తలు వడ్డేవాళ్ళు లాగా అనమాట, వచ్చి పునాది వేస్తారు, అయిపోయింది. మరి కట్టే పని ఎవరు చేస్తున్నారు? కొందరు సువార్థికులు, కొందరు కాపరులు, కొందరు ఉపదేశకులు దేవుడికి పని అప్పగించారు. ఆ రోజు ప్రధాన యాజకుడైన యెహోషువకు, అధికారి అయిన జెరుబ్బాబెలుకు పని అప్పగించారు. కాబట్టి పని ఆగిపోయిన సందర్భంలో వారు కృంగిపోయి ఉండగా దేవుడు జకర్యాను తర్వాత హగ్గయిని లేపి 5వ దర్శనము ద్వారా ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువను, తర్వాత 6వ దర్శనాన్ని కూడా ఆయనకి ఇచ్చి, యెహోషువ రాబోయే దినాల్లో నేనే ఒక చెక్కబడే రాయిగా వస్తాను, ప్రస్తుతం మీరు అక్షరార్థన మందిరం కట్టుకోండి, ఆత్మీయ మందిరాన్ని నేనే కడతాను, నేను చెక్కబడతాను, ఆ తర్వాత మందిరాన్ని కడతానని యెహోషువ చెప్పాడు. తర్వాత దర్శనములో 7వ దర్శనంలో జెరుబ్బాబెలు పురికొల్పాడు. జెరుబ్బాబెల్, పునాది వేసి నా పని అయిపోయింది అనుకోవద్దు. నీ చేతులు పునాది వేశాయి, నీ చేతులే ముగిస్తాయి. ప్రస్తుతం నీకు పర్వతం లాంటి ఆటంకాలు ఉన్నాయి. జెరుబ్బాబెల్ని అర్థించడానికి పర్వతమా నువ్వు ఏ పాడతానివి, చదును అయిపోతావు, కృప కలుగును గాక అని మీరు అంటా ఉండండి, నా కృపను బట్టి ఆ పర్వతం చదును అయిపోతుంది అని చెప్పాడు. ఈ రీతిగా వీరు పురికొల్పబడి మందిర పని జరిగిస్తా ఉన్నారు. జరిగిస్తూ ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది అనుకున్నాం. ఎందుకంటే మనం లెక్కలు చూసినప్పుడు క్రీస్తుపూర్వం 520లో మొదటి అధ్యాయంలో జకర్యాకు ప్రవచనం ప్రారంభమైంది. 7వ అధ్యాయంలో క్రీస్తుపూర్వం 518, 2 సంవత్సరాల కొన్ని నెలలు అయిపోయింది అనమాట. కనుక మందిర పని సుమారుగా ప్రారంభమవుతున్నప్పుడు ఇంకా దేవుడు నేనే లోకానికి 2 సార్లు రాబోతున్నా అన్నాడు. మనం తర్వాత ఆ మాట చూద్దాం. ఒకసారి 9వ వచనం చదువుదాం, చూడండి. 9వ వచనం, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లసించుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడై, దీనుడై గాడిదను గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోనుకు నీ రాజు వస్తాడు. ఎట్లా వస్తాడు? దీనుడుగా వస్తాడు, గాడిద మీద వస్తాడు. 10వ వచనం చూడండి, ఎఫ్రాయిములో రథం ఉండకుండా నేను చేస్తాను, యెరూషలేములో గుర్రాలు కూడా ఉండవు. ఈసారి గుర్రాలు అవసరం, యుద్ధము రథములు ఉంటాయి, కానీ వాటి అవసరం లేకుండా నీ రాజు సమాధాన సువార్త అనుజనులకు తెలియజేయడానికి సముద్రం నుండి సముద్రం వరకు, అంటే యూఫ్రటీస్ నది నుండి భూదిగంతముల వరకు ఏలడానికి వస్తాడు, పరిపాలించడానికి వస్తాడు. కనుక 9వ వచనంలో మొదటి రాకడ దీనుడుగా వస్తాడు, రాజే గాని గాడిదను ఎక్కొస్తాడు. 10వ వచనంలో గుర్రాలు, గాడిదల ప్రస్తావన లేదు, గుర్రాలు రథాలు, కానీ వాటి అవసరత లేకుండా భూదిగంతములను పరిపాలన చేసే రాజుగా వస్తాడు. 2వ రాకడలో గుర్రం గాడిద మీద రాడు, మొదటి రాకడలో గాడిద మీద దేవుడిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మొదటి రాకడలో ప్రాణము పెట్టడానికి వచ్చాడు. గాడిదను గాడిద పిల్లని ఎక్కినాడు, యెరూషలేము పట్టణంలో ప్రవేశించినాడు. పిల్లలందరూ రాజుకు జయము జయము జయమన్నారు. యాజకులకు, ప్రధాన యాజకులకు, అధిపతికి ఇష్టం లేకపోతే ఏమయ్యా పిల్లలు కేకలేస్తున్నారు, నోపించేవాళ్ళు, వాళ్ళు నోరు మూసుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయన్నాడు.
వాళ్ళు నోరు మూసుకొని వాళ్ళు కేకలు వేయలేదు. ఇంకంతే, యెరూషలేముకి వెళ్ళిపోయాడు. అది ఆదివారం మన వాళ్ళు పండగలాగా చేసుకుంటారే. సోమ, మంగళ, బుధ, బేస అయిపోయింది. అరెస్ట్ చేయబడ్డాడు థర్స్డే నైట్. శుక్రవారం ఆయన నిలువైన కొయ్య మీద ఆకాశానికి భూమి మధ్య వేలాడదీశాడు. నీ రాజు గాడిద మీద వస్తాడా? అసలు గాడిద మీద రావడం అంటే ఈ రోజుల్లో అయితే అవమానం. గాడిద మీద ఊరేగిస్తాడని అంటారు. ఆ రోజుల్లో గాడిదలు ప్రయాణ సాధనాలు, కానీ రాజులు గాడిదలు ఎక్కరు. రాజులు గుర్రాలు రథం మీద వస్తారు. ఈయన రాజైనా మొదటి రాత్రిలో రథం ఎక్కినట్టుగా ఎక్కడ లేదు. కాలినడకన జీవితం అంతా. పడవ మీద సముద్రం అయితే ఒక్కసారి ఎక్కినాడు గాడిద పిల్ల. గాడిద పిల్ల ఎక్కడ పోతే తల్లి ఎక్కడ పోతుంది కాబట్టి తల్లి గాడిద కూడా వెనకపోతా ఉంది. అంతే, గాడి దిగినాడు అంతే. ఇంకా పట్టణం యెరూషలేముకి వెళ్ళిపోయాడు. యెరూషలేము వచ్చిన బోధలు చేశాడు. సోమ, మంగళ, బుధ, బేస్తవారం రాత్రి ప్రార్థన కొరకై ఒలీవల కొండకు వెళ్తే ఆయన పట్టుకున్నారు. ఒలీవల కొండ మీద ఈడ్చుకుంటా వచ్చినారు. చాలాసార్లు వింటున్నాం. కిద్రోను వాగులో ఈడ్చినారు. అప్పటికే రక్తమయమైంది వాగంతా కూడా. ఏరై పారింది యేసు రక్తం. మొరియా కొండను ఎక్కించినారు. హెరోదేలోకి దించినారు. మళ్ళా సీయోను కొండను ఎక్కించినారు. మళ్ళా పిలాతు దగ్గర పోవాలంటే మళ్ళా హెరోదేలోకి వచ్చినారు. మొరియా కొండ ఎక్కించినారు. పిలాతు ఉన్న ఇంటి దగ్గరికి వచ్చినారు. పిలాతు తిరిగి తెరిచినారు. ఈయనంత ఏ దోషం నాకు కనబడలేదు. దోషం లేనివాడు, కానీ ప్రజలు కేకలే వేస్తా ఉంటే వాళ్ళ కేకలే గెలిచినాయి. భారమైన శిలువను ఆయన మోపినారు. ఊరు బయట తీసుకొని పోయినారు. సైనికుడు ఒకడు పక్కలో బళ్ళెంతో పొడుస్తున్నాడు. రక్తము కాదు, నేను కాదు. ఇది మొదటి అక్కడ. అందుకే మనం చదువుకున్న భాగంలో రక్షించడానికి వస్తున్నాడు అన్నమాట. తర్వాత రక్షకుడుగా వస్తున్నాడు. ప్రాణం పడడానికి వస్తున్నాడు. ప్రాణం తీయడానికి కాదు. ప్రాణం అనేకులకు ప్రతిగా ప్రాణ విమోచన క్రయధనముగా తన ప్రాణము పెట్టడానికి వచ్చాడు. పరిచర్య చేయించుకోవడానికి కాదు, పరిచర్య చేయడానికి వచ్చాడన్నాడు. చేశాడు. మత్తయి 20వ అధ్యాయం 28వ వచనంలో కానీ తర్వాత ఇతర సువార్తల్లో ఆ మాట మనం చూడవచ్చు. కానీ రెండవసారి రారాజుగా రాబోయే సందర్భంలో ఆకాశ మేఘారూఢై వస్తాడు. ముందుగా ఆకాశ మండలానికి వస్తాడు. రెండవ రాకడలో మొదటి భాగం. 7 ఏళ్ల శ్రమలు మహాశ్రమల కాలం అయిన తర్వాత అందరూ చూస్తుండగా ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయన పొడిచిన వారు చూస్తాడు. భూజనులందరూ చూచి రొమ్ము కొట్టుకుంటారు. ఆయన భూమి మీదకి దిగి వస్తాడు. ఆ తర్వాత 1000 ఏళ్ల కాలము పరిపాలన చేయబోతాడు. 9వ అధ్యాయంలో ఈ విషయాలు క్లుప్తంగా ఉన్నాయి. వాటిని రాత్రి వేళ మనం చూడబోతున్నాం. ఏంటి 9వ అధ్యాయంలో 17 వచనాలు ఉన్నాయి. మనం మొదటి వచనం ఇందాక చదువుకున్న 2వ వచనంలో ఆయన సర్వ నరులను ఇశ్రాయేలు గోత్రపు వారందరినీ లక్ష్య పెట్టేవాడు. ఇశ్రాయేలుపై దేవుని కాపుదల. సర్వనరులను లక్ష్య పెడుతున్నాడు, కానీ ఇశ్రాయేలు వారిని వారు కఠినపరిచారు, గాయపరిచారు, కోపడ్డారు, శిక్షించారు. కాబట్టి ఇతరులను శిక్షించిన విధానము ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. కనుక దేవుని బిడ్డలు ఇశ్రాయేలు వారిని కాపాడువాడు అనే సంగతిని 9వ అధ్యాయంలో చూస్తున్నాం. 9వ అధ్యాయంలో 17 వచనాలు ఉన్నాయి. మొదటి 8 వచనాలు ఒక భాగంగా చూడొచ్చు. తర్వాత 9 వచనాలు రెండవ భాగంగా చూసినా ఆ 9 వచనాలు మళ్ళా మనం 5-4గా విడిపెట్టుకోవచ్చు. కానీ ప్రాముఖ్య అంశాలు ఏంటి? దేశాలపై దేవుని తీర్పులు. ఇశ్రాయేలు దేశాన్ని కాపాడుతాడు. ఇశ్రాయేలు వారికి శత్రువులైన దేవుని శత్రువులను ఆయన తీర్పు తీరుస్తాడు. తర్వాత 9 వచనాల్లో ఆయన యొక్క 2 రాకడలు మనకు కనిపిస్తాయి. ఇందాక 9వ వచనం చదువుకున్నా కదా. 9వ వచనంలో మొదటి రాకడ, 10వ వచనంలో రెండవ రాకడ. అందుకే 9-10 వచనాల్లో మెస్సియా 2 రాకడలు అని మనం చూస్తున్నాం. ఇప్పుడు వివరాలకి మనం వెళితే మొదటి 8 వచనాల్లో ఈ రీతిగా ఉంది.
మరి మొదటి 8 వచనాల్లో కొన్ని ఊర్ల పేర్లు మనకు కనిపిస్తాయి. హద్రాకు దేశమును గూర్చి, దమస్కు పట్టణాన్ని గూర్చి, హమాతును గూర్చి, తూరు సీదోనుల గూర్చి, తర్వాత అష్కలోను గూర్చి, ఎక్రోను గూర్చి, గాజాను గూర్చి, అష్డోదును గూర్చి, ఫిలిస్తీను గూర్చి. ఒక్కసారి ఆ రోజున్న ఇశ్రాయేల్ దేశ పటాన్ని మనం చూస్తే కొంచెం ఇవి అర్థమవుతాయి మనకు. ఇది సిరియా, దమస్కు సిరియాకు రాజధాని కనుక దమస్కు అనే మాటలో మనం సిరియా అని అర్థం చేసుకోవచ్చు. తర్వాత మిగిలిన దేశాలు తూరు సీదోను పట్టణాలు ఈ రీతిగా ఉన్నాయి. తర్వాత ఎక్రోన్ ఇక్కడ ఉంటుంది, అష్డోద్ ఇక్కడ ఉంది, తర్వాత అష్కలోన్ ఇక్కడ ఉంది, గాజా ఇక్కడ ఉంది. ఈ రీతిగా మనం చదువుకున్నటువంటి భాగంలో ఉండే గ్రామాల పేర్లు ఇవి. ఇజ్రాయెల్ దేశాన్ని మన మనసులో ఉంచుకున్నప్పుడు ఈ సంగతులు మనకు అర్థమవుతాయి. ఇది ఐగుప్తు, ఇంకా మిగిలిన భాగాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇప్పుడు మొదటి 4 వచనాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. హద్రాకు దేశమును గూర్చి, దమస్కు పట్టణమును గూర్చి వచ్చిన దేవోక్తి. ఇందాకే మనం అనుకున్నాము దమస్క్ అంటే సిరియా అన్నమాట. సిరియా ముఖ్య పట్టణం దమస్కు. దమస్కును గురించిన దేవోక్తి అన్నాడు. కానీ తర్వాత మనం చూస్తే హమాతును గూర్చి, జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోను గురించి వచ్చాను. ఎందుకు దమస్కు అన్నాడంటే దమస్కును ఆనుకొని ఉన్నాయి, దాని సరిహద్దును ఆనుకొని ఉన్న హమాత్ అన్నాడు. మనం ఏదైనా చెప్పాలంటే ఇతర దేశానికి వెళ్ళామనుకోండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే అనంతపురం అన్నాం, హైదరాబాద్ నుంచి వచ్చామంటాం. హైదరాబాద్ 400 కిలోమీటర్లు అనుకుంటే హైదరాబాద్ సమీపంగా వచ్చామని అర్థం అన్నమాట. అదే పాశ్చాత్య దేశానికి వెళ్తే మీరు ముంబయా, ఢిల్లీనా, హైదరాబాదా, చెన్నైయా అంటారన్నమాట. చెన్నై కాదు, హైదరాబాద్ కాదండి, హైదరాబాద్ మేమే అంటాం. అట్లా దేవుడు చెప్పేటప్పుడు దమస్కు అన్నాడు, కానీ దాని సరిహద్దును హానుకొని ఉన్న హమాతు, తూరు సీదోనుల గురించి ఈ దేవోక్తుల ముందు మాట్లాడుతున్నాడు. తూరు సీదోనుల గురించి ఆ రోజు ఉన్న విషయాలు చూస్తే మనకు ఆశ్చర్యమైంది. తూరు పట్టణం వారు ప్రాకారము గల కోటను కట్టుకున్నారంట. చరిత్రలో కొంచెం జాగ్రత్తగా చూస్తే 150 అడుగుల ఎత్తు కలిగిన కోట అంట. 15 అంతస్తుల బిల్డింగ్ ఎక్కడిని మీరు చూస్తే ఆ పట్టణానికి గోడ అంత ఎత్తుంటుందంట. అది కూడా రాళ్లతో కాకుండా జిప్సంతో కట్టింటారంట. అంటే కాఠిన్య, ఎవరు దాన్ని భేదించలేరు. ఆ ఒక కోటకు లోపల కొంచెం గ్యాప్ పెట్టి 2వ కోట కూడా ఉంటుందంట. పొరపాటున ఎవరైనా ఈ కోటను భేదించినా లేదా ఎక్కగలిగినా 2వ కోటను ఎక్కాలంటే మన కిందికి దూకాల. ఎంత? 150 అడుగులు దిగాల. 2వ కోట మళ్ళా 150 అడుగులు ఎక్కాలి. అంటే ఆ రోజుల్లో తమను తాము భద్రపరుచుకునే విధానాలు అంత గొప్పగా ఉన్నాయి. అంత భద్రపరుచుకున్న తూరు సీదోనులు ఎంతగా ఆశ్రయించి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైనా చిన్న ప్రొటెక్షన్ అనుకుంటే మాటిమాటికి దాని గురించి చెప్తా ఉంటాం. ఒక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మన బంధువు అయితే మాటిమాటికి ఆయన పేరు చెప్తా ఉంటాం. తూరు సీదోనులు కూడా అట్లా అతిశయించి దేవుని బిడ్డలు తృణీకరించారు. అతిశయించడానికి వాళ్ళకు 2వ కారణం ఏంటంటే ఇసుక రేణువులంత విస్తారమైన వెండి ఉందంట. వీధుల్లో కసువంత విస్తారంత బంగారం ఉందంట. ఇప్పుడు మన ఇంటి ముందు కసువు దెబ్బ ఉంది. తూరు సీదోనులు సముద్రం దగ్గరనే కాబట్టి ఇసుక కూడా సముద్రంగా ఉంది. సమృద్ధిగా ఇసుక ఉంది, కసువు దెబ్బలు కూడా ఉన్నాయి. కసువు దెబ్బలంత బంగారు, ఇసుక రేణు అంత వెండి వాళ్ళకు ఉందంట. ఇంకేమైనా తక్కువందేమో ఆలోచన చేయండి. ఈ రోజుల్లో కూడా కొంచెం డబ్బు ఉంటే, ఆస్తిపాస్తులు ఉంటే వాటికోసారి చూపించుకోవడం, హృదయంలో దాని గురించి అతిశయించడం, తమను తాము హెచ్చించుకోవడం మనం సర్వసాధారణంగా చూసేది. అవన్నీ కలిగి తగ్గింపుని కలిగిన వారి సామాన్యం కనబడు. నిజంగా తగ్గింపున్నా వాటిని బట్టి హెచ్చిపోతాం మనం. నిజంగా భక్తి అనేది వాళ్ళకి లేదు.
ఎందుకో దేవుడు అంత విస్తారమైన బంగారం ఇచ్చినాడు, విస్తారమైన వెండి ఇచ్చినాడు, విస్తారమైన ప్రాకారం కలిగిన కోటలు ఇచ్చినాడు. ఇక దేవుడు అంటే వాటికి లక్ష్యం లేదు. దేవుని బిడ్డలను సన్మానించడం కానీ, దేవుని బిడ్డలను ప్రేమించడం కానీ, దేవుని బిడ్డలను గౌరవించడం కానీ కాకుండా దేవుని బిడ్డలు కీడు చేస్తూ పోయినాడు. అందుకు దేవుడు సర్వనరులను లక్ష్య పెడుతున్న మాట నిజమే. మనం 2వ వచనం చదువుకున్నాం కదా, యెహోవా సర్వనరులను లక్ష్య పెడుతున్నాడు, ఇశ్రాయేలు గోత్రపు వారిని కూడా లక్ష్య పెడుతున్నాడు. అలాగే లక్ష్య పెట్టే సమయంలో దమస్కు అనగా సిరియాకు సమీపంగా దాని సరిహద్దును ఆనుకొని ఉన్న హమాతు అనే పట్టణం, తూరు సీదోన్ల గురించి ఆయన చెప్తా ఉన్నాడు. తూరు, నీ ప్రాకారాలు కోటలు గట్టిగా ఉన్నాయిగా? ఉన్నాయి. ఇస్కోరేణువులంత విస్తారమైన వెండి నీకుంది కదా? ఉంది. వీధుల్లో కసువు అంత విస్తారంగా, ఇంట్లో కసువు ఉంటే ఊడ్చి బయట మారేస్తారు. వాళ్ళు బంగారు కూడా కసువులాగా ఊడ్చి బయట మారేస్తున్నారు. ఇది నిజమా? నిజమే. వచ్చిన సందర్భం, నేను చిన్న పిల్లవాడుకున్నప్పుడు మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్తా ఉండేవాడు. మా అత్తగారు పెళ్లి అయినప్పుడు వాళ్ళ అత్త వాళ్ళ మధ్య ఉండేదంట. ఇప్పుడు లేదు, మా అత్తగారు చనిపోయినారు. ఆమె చెప్పేది, బంగారు రింగ్స్ అంటే ఉంగరాలు లాంటివి అనమాట. మన చేతి ఉంగరాలు కాదు, రింగులు, పెద్ద పెద్ద గాజులతో మోసుకొని మా ఇంట్లో పోసేవాళ్ళయ్యా అనేది అనమాట. పెద్ద పెద్ద వెదురు బుట్టలతో మోసుకొని గాజుల్లో పోసుకునేవాళ్ళంట. ఈమె అప్పుడే పెళ్ళై కోడలుగా పోయింది. ఆ రోజుల్లో కోడళ్ళు అత్తలకి చాలా విధేయ చూపాలి. అత్త బయట కూర్చోమంటే కోడలు బయట కూర్చోవాలి. ఈ బంగారు గాజుల్లోంచి మరి వెదురు బుట్టలో దించేటప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తూ అత్త బయట కూర్చోబెట్టిందంట. ఒకసారి ఇప్పుడు బుట్ట దించి అత్తగారు ఎక్కడ పోయినారు, ఏమి పోయి ఒక చేతి నిండా బంగారు 2 దోశ నిండా బంగారు ఎత్తుకొని వచ్చేసినట్టు. ఒక రింగ్ కింద పడింది అనమాట. కింద పడితే అత్త చూసా, ఏది ఇక్కడ ఎడొచ్చింది అని అడిగింది నన్ను అని మా అత్తగారు చెప్తా ఉండేవాడు. మరి బంగారు కణికలు ఆ రీతిగా గంపంలో మోస్తారంటే ఆమె చెప్పింది కాబట్టి నమ్ముతున్నాం. కానీ ఈ రోజుల్లో అట్లేదు. బంగారు ఏంటంటే 10 గ్రాములు తులాలు కొనుక్కోవాలి, ఎక్కడో భద్రం, అది కూడా బంగారు లాకర్లో పెట్టుకోవాలి, లేకపోతే దొంగలు ఎత్తిపోతారు. అట్లా ఉంటుంది. మన జీవిత కాలంలోనే అలాంటివి, వాటిని కొంచెం నా జీవితకాలం ముందు కాలంలో మన మధ్య కూడా అట్లా ఉండేవంట. మరి బైబిల్ రాయబడి దినాల్లో బంగారు అంటే ఇంట్లో నుంచి కసువు కదా బయటికి నెట్టి బయట పెట్టినట్టుగా ఇంటి బయటే బంగారు పెట్టుకునే వాళ్ళ తోలుసిందని వాళ్ళు. ఇంకట్లయితే వాళ్ళని పట్టడానికి వీలుంటుందే ఆలోచన చేయండి. దేవుడన్నా లక్ష్యం లేదు, దేవుని బిడ్డల లక్ష్యం లేదు. దేవుని బిడ్డల పట్ల కాఠిన్యాన్ని ప్రవర్తించినాడు. అందుకు దేవుడు ఏమంటా ఉన్నాడు, యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనము చేసి, సముద్రములో కోట కట్టుకున్నారంట వాళ్ళు. చుట్టూ నీళ్లు ఉన్నాయి. ఆ కోట కూడా 150 అడుగులు ఎత్తుగలిగిందంట. ఏమన్నా శత్రువు రావాలంటే సముద్రం నీళ్ళలో రావాలా, ఆ కోటను ఎక్కాలా, చేయాలా. కానీ ఆ తర్వాత వాళ్ళ ఓల్డ్ సిటీ ఉండిందంట. ఆ ఓల్డ్ సిటీని పడగొట్టి ఆ డిబ్రూస్ అంతా తీసుకొచ్చి సముద్రం మీద వేసి, సముద్రాన్ని ముంచి వేసి కోట దాకా వెళ్ళి ఆ కోటను పగలగొట్టి నాశనం చేశారంట. అలా చేస్తారని దేవుడు ప్రవచనముగా చెప్పాడు. దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును. తూరు పట్ల ఆస్తిని, సీదోను పట్ల ఆస్తిని శత్రువులకు ఇచ్చేస్తున్నాను నేను అన్నాడు. అది అగ్ని చేత కాల్చబడను. ఆ పట్టణము అగ్ని చేత కాల్చబడుతుంది. చరిత్రలో తూరు సీదోన్లు ఆ తర్వాత అలెగ్జాండర్ గారి కాలంలో కాలిపోయాయి. అలెగ్జాండర్ గారు ఆ పట్టణాన్ని ఆ రీతి నష్టపరిచారు. తూరు సీదోను, నా బిడ్డలంటే నీకు లక్ష్యం లేదు కదా, నిన్ను నాశనం చేసేవాడు కూడా వస్తాడు, నీ కోటలు పడగొట్టేవాడు కూడా వస్తాడు. విస్తారమైన ఇసుక రేణువులంత నీ వెండిని
నేను పరుల చేతికి ఇస్తా ఉన్నా, అలెగ్జాండర్కి ఇచ్చేసాను. కసువు దిబ్బలంతని బంగారం అలెగ్జాండర్కి ఇచ్చేశాను. అలెగ్జాండర్ పేరు చెప్పలేదు ఇక్కడ. తర్వాత అలెగ్జాండర్ తీసుకొని పోయాడు. అయితే వెంటనే జరిగిందా? వెంటనే కాదు. బహుశా ఈ ప్రవచనం తర్వాత ఒక 70, 80 లేదా 100 ఏళ్ళ తర్వాత అలెగ్జాండర్ గారు వచ్చి ఆ కార్యం చేశారని చరిత్రలో మనకు కనిపిస్తుంది. ఆయన దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుడు శిక్ష చెప్తా ఉన్నాడు. వెంటనే పంపుతానని చెప్పలేదు. కొన్ని ఏళ్ళు కూడా దేవుడు కనిపెట్టుకున్నాడు. మనకు కూడా హెచ్చరిక ఉండాలి. నేను ఏం చేసినా దేవుడు ఏం చేయడం లేదు కదా, కాబట్టి ఇంకా ఏం చేసినా పర్వాలేదు అనుకోకూడదు. ఆయన దీర్ఘశాంతం, వెంటనే చర్య తీసుకునేవాడు కాదు. తన బిడ్డలకు హాని కలిగిన, తన బిడ్డలను బబులోనీయులు గాయపరిచిన, పార్శ్విక రాజులు మందిరం కట్టే విషయాన్ని ఆటంకపరిచిన ఆయన ఓర్చుకున్నాడు. మందిర నిర్మాణం ఆలస్యమైనా ఓర్చుకున్నాడు. ఎందుకు? ఆయన సర్వజనులను లక్ష్య పెట్టేవాడు. ఎవరు నశించాలి ఆయనకి ఇష్టం లేదు. ఎవడును నశింపవలనని ఆయన ఇచ్చేవాడు కాదు. అందరి ఎడల దీర్ఘశాంతం కలవాడైనాడు. కనుక తూరు సీదోను పట్టణము ఎడల కూడా ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. మనం యెషయా గ్రంథం చదువుకున్నా, ఇర్మియా చదువుకున్నా, ఎహెజ్కేలు చదువుకున్నా, దానియేలు చదువుకున్నా, చుట్టూ ఉండే శత్రు దేశాలకు చెప్పినప్పుడు తూరు గురించి, సీదోను గురించి కూడా ఆయన తన తీర్పులు ప్రకటించిన విషయాన్ని మనం ధ్యానించాం. కొద్దిగా మీకు గుర్తుండొచ్చు. యెషయా గ్రంథంలో కొన్ని శత్రుదేశాలు చెప్పాడు, ఇర్మియా గ్రంథంలో కొన్ని శత్రుదేశాలు చెప్పాడు, ఎహెజ్కేలు గ్రంథంలో కొన్ని శత్రుదేశాలు చెప్పాడు. ఆ శత్రు దేశాల్లో తూరు, సీదోను కూడా ఉన్నారు. అయినా తూరు వాళ్ళు కానీ, సీదోను వాళ్ళు కానీ దేవుని మాటను లక్ష్య పెట్టేవారు కాదు. ఇప్పుడు జకర్యా గ్రంథంలో కూడా చెప్తా ఉన్నాడు, నేను వస్తాను, అయితే నేను రాకముందే వస్తానని చెప్పింది 9వ వచనం. అది జరగక ముందే తూరు, సీదోను పట్టణాలు అగ్ని చేత కాల్చబడతాయి. ఆ ఆస్తిని అనగా మీ బంగారం, మీ వెండిని పరుల చేతికి నేనే అప్పగిస్తున్నాను. కానీ కొన్నిసార్లు మన జీవితంలో, నా జీవితంలో ఏమైనా నష్టం కలిగినా అది దేవుడే కలిగించాడని నేను నమ్మాలి. ఎందుకు కలిగించాడో దేవుడిని అడగాలి. నాలో దిద్దుకోవాల్సింది ఏమిటో చూపించమని అడగాల. అలాగ దిద్దుకుంటే పాడైపోయిన మీ సంవత్సరాల పంటను నేను మళ్ళా ఇస్తానన్నాడు. సెటరైట్ చేసుకుంటే పాడైపోయిన సంవత్సరాల పంటను మళ్ళా ఇస్తాడు. చేసుకోకపోతే ఆ నష్టమే కాకుండా ఇంకా నష్టం కూడా కలుగుతాడు. దేవుడు అన్యజనులకు కూడా గొప్ప అవకాశం ఇచ్చాడు. తన బిడ్డలు కూడా అవకాశం ఇచ్చాడు. తన బిడ్డలు విగ్రహారాధికులైనప్పుడు ఎంతో అవకాశం ఇచ్చి తర్వాత శిక్షకు పంపించాడు. అలాగే అన్యులకు కూడా ఆయన లాంగ్ రోప్, దీర్ఘకాలం సహించేవాడు. తూరు, సీదోను పట్టణాల నుంచి చాలా కాలం సహించినాడు. వాళ్ళేమో మా ఇంత ప్రాకారక పోటలు ఎవరు వస్తారు, ఎవరేం చేస్తారు? దేన్నైనా భేదించగల దేవుడు అనుకుంటే ఏమేం చేస్తాడు? మన జీవితాల మీద కూడా ఎవరైనా పంపించగలడు. బబులోను రాజులను పంపించగలడు, పార్షికులను పంపించగలడు, లేకపోతే గ్రీకుల రాజులను పంపించగలడు, రోమీలను పంపించగలడు, మనకు బుద్ధిని చెప్పించగలడు. బుద్ధి తెచ్చుకుంటే, గద్దింపుకు లోబడితే, దిద్దుకుంటే క్షేమం ఉంటుంది, దిద్దుకోకపోతే నష్టం. ఇక్కడ తూరు, సీదోనులు దిద్దుకోలేదని ఆ తర్వాత నష్టాన్ని పొందినారని చరిత్రలో మనం చూస్తున్నాం. అది మొదటి 4 వచనాల్లో పొరుగు అన్ని దేశాలపై దేవుని తీర్పు అనే అంశములు మనం చూస్తున్నాం. మరి 5, 6 వచనాలు ఏమున్నాయో మనం చూద్దాం. 5, 6, 7 వచనాల్లో అష్కలోను దారిని చూచి జడియును. ఎవరి అష్కలోను? గాజా దారిని చూచి బహుగా వణుకును. ఎక్కడోను పట్టణము తాను నమ్ముకున్నది అవమానముగా చూచి భీతి నొందును. గాజాకు రాజు లేకుండా పోతాడు, రాజును చంపేస్తాడు, అదొక రాజ్యముగా ఉండదు. అష్కలోను ప్రజలను చంపేస్తారు, నిర్జనముగా మారిపోతుంది. అష్టోదులో సంకర జనం వచ్చి కాపురం ఉంటారు, అంటే వేరే వాళ్ళు వచ్చి వీళ్ళతో పెళ్లి చేసుకొని సంకర జనం అయిపోతారు.
ఫిలిష్తీయుల అతిశయాస్పదను నేను నాశనము చేతును. ఒకసారి ఎవరు వీళ్ళు ఏంటి అని మనం చూడాలంటే సమూయేలు గ్రంథంలో ఒక చిన్న భాగం చూడొచ్చు. సమూయేలు గ్రంథం 1 గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో ఫిలిష్తీయుల సర్దారులు 5 మంది. మొదటి సర్దారు అష్డోదు సర్దారు, రెండవ వాడు గాజా సర్దారు, మూడవ వాడు అష్కలోను సర్దారు, నాలుగవ వాడు గాతు సర్దారు, ఐదవ వాడు ఎక్రోను సర్దారు. ఈ నాలుగవ వాడైన గాతు సర్దార్ ఎవరు మనకు తెలుసు. ఎవరు? గాతు వాడైన గొలియాతు. గొలియాతు ఒక సర్దారే, కానీ ఫిలిష్తీయులకు 5 సర్దార్లు ఉన్నారు. ఎవరో చిన్నప్పుడు పిల్లల్ని అడిగారట, దావీదు గారు గొలియాతుని చంపడానికి పోతూ 5 రాళ్ళు ఎందుకు తీసుకోకపోయినాడు. ఒకటి తప్పితే రెండవది చంపడానికి అన్నారంట, 2 తప్పితే మూడవది, మూడవది తప్పితే నాలుగవది, నాలుగవది తప్పితే ఐదవది, మరి 5వ తప్పితే అనే ప్రశ్న. తప్పుతారనే అవిశ్వాసం దావీదు గారికి లేదు. గాతువాడైన గొలియాతు వచ్చాడు, ఒక దెబ్బతో పడగొడితే ఇంకా 4 సర్దార్లు ఉన్నారు. బహుశా వాళ్ళు వస్తే వాళ్ళ కొరకు 4 రాళ్ళు పెట్టుకున్నాడు. అంతేగాని అవిశ్వాసంతో దేవుడు నన్ను ఓడిస్తాడని కాదు. చిన్నవాడైన దావీదుకి అంత విశ్వాసం వచ్చాడు. నాకంత విశ్వాసం ఉందంటే నాకు లేదు. దేవుడు నేను దాకా మేలు చేశాడు, కానీ ఈ విషయంలో చేస్తాడో లేదో ఏమవుతుందో, నేను మునిగిపోతానేమో అని చాలాసార్లు అనుకుంటా ఉంటాను. చిన్నవాడైనా ఆయన విశ్వాసం ఎంత గొప్పది. అందుకే దేవుడు గౌరవించినాడు. బైబిల్లో ఆయన పేరు 1116 సార్లు రాయించాడు. ఏటిలో లోయలోకి పోయినాడు. ఇప్పుడు గొలియాతు కేకలేస్తున్నాడు. నెంబర్ 1 సర్దార్. ఫిలిష్తీయులకు ఇంకా 5 మంది ఉన్నారు. ఆయన తర్వాత 4 ఉన్నారు. 5 రాళ్ళు తీసుకున్నాడు. కర్ర పట్టుకున్నాడు చేతిలో, వడిసెలు. గొలియాతుకి ఏమి కనపడాలి? కర్ర ఏం కుక్కరా కర్ర తీసుకొస్తున్నావు అన్నాడు. లేదు లేదు, యెహోవా దేవుని తిరస్కరించేవాడిని ఆయన నామముతో నీ మీదకి వస్తున్నాను. అంతే, ఒక్క దెబ్బతో ఆ బలాన్ని. మీరు నేను కూడా గొలియాతు లాంటి సాతాను శత్రువులను విశ్వాసముతో ఓడించేవాళ్ళని ఉండాలి. ఓడిపోయే వాళ్ళలా కాదు. నేను ఈ విషయంలో చేయకపోతే నాకు అవమానం వస్తుంది. లేదు లేదు, దేవుని వాక్యానికి విధేయత చూపితే, నేను తగ్గించుకుంటే దావీదు కంటే గొప్పగా వాడుకుంటాడు. దేవుని మాటకు విధేయత చూపాలి. దేవుని బిడ్డలకు విధేయత చూపాలి. దేవుని బిడ్డను గౌరవించేది నేర్చుకోవాలి. దేవుని విధానాలు గౌరవించేది నేర్చుకోవాలి. మన కుయుక్తులు, మన తలంపులు ఇవన్నీ ప్రక్కన పెట్టారు. ఏమి తీసుకోలేదు. ఏ సలహా, రాజుగారి సలహా తీసుకోలేదు. దేవుని పేరుతో వెళ్ళినాడు. 5 రాళ్లే. ఒక్కడే చచ్చిపోతే మిగిలిన సర్దార్లు పరారైపోయారు, రాలేదు. మంచిది. ఇక్కడ 5 మంది సర్దార్లు ఉన్నారు కదా. ఈ 5లో గాతు సర్దారు, గాతు తప్ప మిగిలిన 4 పట్టణాలు కనిపిస్తున్నాయి చూడండి. అష్కలోను, గాజా, ఎక్రోను, అష్డోదు అనే 4 సర్దారుల ప్రాంతము ఫిలిష్తీయ దేశంగా ఇక్కడ కనిపిస్తా ఉంది. తూరు సీదోనుకి ఏమైందో, అష్కలోను దాన్ని చూచి జడియును. ఫిలిష్తీయులు అంటే బలాఢ్యులు కదా. 6 మూల జానుడు ఉన్నాడు. 6 మూలు అంటే 9. మన మూడు ప్రకారం అయితే వాళ్ళ మూల ఎంత పెద్దవో, 10 అడుగుల కంటే ఎత్తారనమాట. కానీ ఫిలిష్తీయులు ఎత్తైన వాళ్ళు, బలాఢ్యులు, శూరులు. ఈ అష్కలోను వాళ్ళు కూడా బలాఢ్యులే. కానీ తూరు సీదోను పట్టణాలు నాశనమైనది చూసినప్పుడు వీళ్ళు జడిసినారంట. కానీ దేవుని కార్యాలు అన్యులు చూసి భయపడాల. ఈరోజు అన్యుల కార్యాలు చూసి దేవుని బిడ్డలు భయపడుతున్నారు. అన్యులకు దేవుని బిడ్డలమైన మనం భయపడుతున్నాం. నేను భయపడిన సందర్భం అలా జ్ఞాపకం వస్తాను. కానీ ఆ రోజుల్లో దేవుడు తన బిడ్డలను కాపాడిన విధానం, నడిపించిన విధానం, యెహోవా సర్వ జనులను, ఇశ్రాయేలీయులను లక్ష్య పెడుతున్న విధానం చూసినప్పుడు
అష్కలోనులో ఉండే బలాఢ్యులు జడిసినారట. గాజాలో ఉన్న బలాఢ్యులు బావుగా వణికిరి, వణుకు పుట్టిన వీళ్ళకు వణుకు రోగం వచ్చింది. కనుక దేవుని కార్యాలు చూసినప్పుడు శత్రువులుగా ఉన్నవాళ్ళు, అన్యులుగా ఉన్నవాళ్ళు, దేవుణ్ణి దూషించిన వాళ్ళు, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు వణుకుతున్నారు, జడిస్తున్నారు. ఈరోజు మిమ్మును నన్ను చూచి అన్యులు, నువ్వు ఆఫీసులో పనిచేస్తున్నావా, నీ అధికారులు అన్యులు నేను చూసే జడియాల, అబ్బో ఈయన జోలికి మేము పోకూడదు, ఈయన నిప్పు లాంటి వాడు, ఈయన వెనక ఎవరో ఉన్నారు, ఈయన కాపాడుతున్నాడు, ఈయన మీద ఈగ వాలితే ఆయన ఒప్పుకోడు, నిన్ను ఒక మాట అనడానికి, నిన్ను గద్దించడానికి, నీ మీద యాక్షన్ తీసుకోవడానికి, చర్య తీసుకోవడానికి వాళ్ళు భయపడాల, జడియాల, వణకాల. అలాంటి సాక్ష్యాన్ని మీరు నేను కలిగి ఉన్నాను. యెహోవా ఇశ్రాయేలును లక్ష్య పెడుతున్నాడు, సర్వలోకాన్ని లక్ష్య పెడుతున్నాడు. అయితే ఇశ్రాయేలీయులను లక్ష్య పెట్టిన నిమిత్తమై తూరు సీదోను చేసిన దానిని అష్కలోను అనే ఫిలిస్తీన్ల సర్దారులు భాగంలో ఒక భాగానికి చెందిన వాళ్ళు జడిస్తున్నారు. మనం ఇందాక చూసిన మ్యాప్లో ఆ ఫిలిస్తీన్ల ఈ ఊళ్ళు కూడా చూసాం కదా. తూరు సీదోను క్రిందకు వస్తే సముద్ర తీరాన మెడిటరేనియన్ సీకి సమీపంగానే వీళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఎక్రోను పట్టణము తాను నమ్ముకొన్నది అవమానముగా చూసి భీతినదు. ఒకవేళ ఎక్రోనీయులు తూరు సీదోను మీద ఆధారపడినారేమో, మాకెప్పుడైనా సమస్యలు వస్తే వాళ్ళని అడుగుదాం, మేము నమ్ముకున్నారు. కానీ ఎక్రోనీయులు నమ్ముకోవాల్సిన తూరు సీదోను కాదు, యెహోవా దేవుని నమ్ముకోవాలి. చాలాసార్లు మనం కూడా దేవుని నమ్ముకోకుండా తూరు సీదోను లాంటి గొప్పవారు అనబడిన వారు నమ్ముకుంటాం. సహాయం కొరికే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. తాత్కాలికంగా వాళ్ళ ద్వారా సహాయం దొరకచ్చు, జీవితాంతం వాళ్ళని చెప్పుకుంటారు, నేను కదా ఆయనకి సాయం చేసింది, నేను కదా ఆయనకి ఇచ్చింది, నేను కదా ఆయన పెద్ద అయింది, ఈరోజు పెద్దనంటే నన్ను బట్టే అని దేవునికి రావాల్సిన ఘనతను వారిలో లొంగి తీసుకుంటారు. అందుకు దేవుడు వాళ్ళ గర్వం చెక్ చేసేవాడు కాదు. మనం ఎవరిని సమీపించినా వాళ్ళ ద్వారా జరగకుండా దేవుడు తానే తన కార్యాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అది మనం ఎరుగుదాం. ఎక్రోనీయులు బహుశా తూరు సీదోను నమ్ముకున్నారు. తాము నమ్ముకొన్నది అవమానముగా చూచి భీతి నొందారు. ఒకరేమో జడుస్తున్నారు, ఒకరేమో వణుకుతున్నారు, ఇంకొకరు భీతి నొందుతున్నారు. గాజా వణికింది కదా, గాజాకు రాజు లేకుండా పోవును, రాజును చంపేస్తారు. అష్కలోను జనమే లేకుండా పోతారు, శత్రురాజు వాళ్ళని చంపేస్తాడు. అష్డోదులో చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతే మిగిలిన వాళ్ళు వచ్చి వాళ్ళతో కలిసిపోయి సంకర జనముగా తయారైపోతారు. ఈ రీతిగా ఫిలిస్తీయుల అతిశయాస్పదమును నేను నాశనము చేతును. అరాఫత్ గారు కూడా ఫిలిస్తీయుల సంతకు చెందిన వాడిని చెప్తా ఉంటారు. ఆ తర్వాత మహమ్మదీయులు ప్రపంచాన్ని వశపరుచుకున్నప్పుడు ఫిలిస్తీయ దేశాన్ని కూడా వశపరుచుకొని మహమ్మదీయులుగా మార్చేస్తారు. వాళ్ళే జోర్డానీయులు అని పిలువబడుతున్నారే. అరాఫత్ గారు చనిపోయారు 2004-05లో కదా చనిపోయింది. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోతే పండుగలో వద్దనుకొని డిక్లేర్ చేయలేదు, కానీ బ్రెయిన్ డెడ్ అయిపోయింది, ఇంకేం చేయలేదు. ప్రత్యేకంగా వాళ్ళ 40 రోజుల పండుగలో డిక్లేర్ చేసుకున్నారు కూడా. దేవుడు ఈ రీతిగా ఫిలిస్తీయులను సర్వనాశనము చేస్తానని చెప్పిన వాగ్దానం. అయితే దేవుని కృప ఎంత గొప్పదో చూడండి. వారి నోట నుండి రక్తమును వారెక్కనో తినకుండా వారి పండ్ల నుండి హేమైన మాంసము నేను తీసేస్తాను, వాళ్ళలో నుంచి హేత్వాన్ని తీసేస్తానంటున్నాడు. వారు శేషముగా మిగిలి ఉంటారు. ఈరోజు జోర్దాను వాళ్ళకి రాజ్యం లేదు, ప్రత్యేకంగా వాళ్ళ రాజ్యం ఉంటే వాళ్ళ మ్యాప్లో ఉండదు. వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? ఆ తర్వాత మన దేవునికి వారు యూదా వారిలో పెద్దలాగా ఉంటారు. బహుశా మిగిలిన జోర్దానియన్లు ఒక రోజు యూదులను ప్రేమించి యూదుల దేవుని హత్తుకుంటారు కాబోలు, యూదులో కలిసిపోతారు కాబోలు. దేవుడంత స్పష్టంగా తన వాగ్దానం రాయించారు.
అరాఫత్ గారు లేరు, కానీ ఎందుకు అరాఫత్ గారు పెళ్లి చేసుకున్నారు యూదురాలు, ఆమె ఇంకా ఉంది, ఆమె బతికే ఉంది. తర్వాత ఏమైతే మనకు తెలియదు. వారిలో ఒక శేషం ఉంటారు, సర్వనాశనం కాలం మిగిలి ఉంటారు. వారు యూదా వారిలో కలిసిపోతారు, యూదా వారిలో పెద్దలాగా ఉంటారు. ఎంత స్పష్టంగా దేవుడు ఒక్కొక్క జనాంగాన్ని గురించి తన గ్రంథంలో వ్రాయించాడు. చూడండి, ఎక్కడో ఉన్నవారు యోబూసీల వల్ల ఉంటారు. యోబూసీలు ఏమైనా, యోబూసీలు దావీదు మీ దగ్గరకు వస్తారంటే మా దగ్గర కుంటలు గుడ్డలు తరిమేస్తారని దాన్ని ఏమనుకున్నారు. దావీదు వాళ్ళని ఓడగొట్టి అక్కడే తనకు దావీదు పురువుని పేరు పెట్టే కోట కట్టుకున్నాడు. కట్టుకొని యోబూసీలు పని వాళ్ళగా పెట్టుకున్నాడు అన్నమాట. కనుక యోబూసీలు సర్వనాశనం కాలేదు. ఆ రీతిగానే జోర్దాన్ వాళ్ళని ఇప్పుడు పిలువబడే వాళ్ళు, ఆ రోజుల్లో ఉన్న ఫిలిస్తీన్లు సర్వనాశనం కాకుండా యూదా వారిలో కలిసిపోతారు అని దేవుడు చెప్పడం. మరి తూరు సీదోను సర్వనాశనమైనారు, వారిని గురించిన ప్రస్తావన లేదు. కానీ అయితే ఫిలిస్తీన్ల గురించిన ప్రస్తావనలో వారు శేషం మిగిలి ఉంటారు. కనుక దేవుని గ్రంథంలో తన జనాంగం విషయం కానీ ఇతర జనాంగం విషయం కానీ దేవుడు చెప్పిన స్పష్టమైనటువంటి విధానాలు మనకు కనిపిస్తాయి. మంచిది, మనం ఇక్కడే ఎక్కువసేపు ఉండలేము, ముందుకు వెళ్ళిపోవాలి కాబట్టి దాటి నెక్స్ట్ వచనాన్ని పోదాం. 7 వచనాలు అయిపోయినాయి. 8వ వచనం, తన మందిరం మీద దేవుని కాపుదల. ఇన్ని తొందరలు వచ్చినా నేను కన్నులారా చూచితిని కనుక బాధించు వారు ఇకను సంచరింపకుండా తిరుగులాడు సైన్యం నా మందిరం మీదకి రాకుండా దానిని కాపాడుకున్నకై నేను ఒక దండుపేటను ఏర్పరిచేదను. ఇంతకుముందు బబులోను రాజు వచ్చి మందిరాన్ని పడగొట్టాడు, కానీ ఇంకా ఏ రాజు కూడా నేను మరలా వచ్చేంత వరకు మందిరాన్ని పడగొట్టాడు. ఎంత చక్కగా దేవుడు చెప్పాడు చూడండి. అందుకే బబులోను రాజు చనిపోయిన తర్వాత హేరోదు తర్వాత హగ్గై జకర్యాల కాలంలో కట్టబడిన మందిరం ప్రభు అయిన యేసు దినాల వరకు కూడా ఉంది. హేరోదు గారు దాన్ని రిపేర్ చేశాడు, 46 ఏళ్ళు రిపేర్ చేశాడు. అందుకే యోహాను సువార్తలో మనం చూస్తాం, మా పితరులు 46 ఏళ్ళు కట్టినారని 3 దినాలు లేపుతామని అన్నాడు. ఆయన తన శరీరాన్ని గురించి కట్టాలనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత టైటస్ చక్రవర్తి దాన్ని నాశనం చేశాడు. కానీ నేను మరలా వచ్చేంత వరకు ఇది కాపాడబడుతుంది అని దేవుడు చెప్పిన మాట ఎంత బాగుంటుంది. కాపాడబడుతుంది అని 9వ వచనంలో తన రాకడ గురించి చెప్పాడు. ఏం చెప్పాడు రాకడ గురించి? సియోను నివాసులారా బాగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడుగా రక్షకుడుగా వస్తాడు. అందుకే సిలువ మ్రాన్ని ఎక్కుతాడు. ఇందాక మనం చూసాం కదా, అందుకే సిలువ వేయబడతాడు, అందుకే రక్తం కారుస్తాడు, అందుకే బలెంతో పొడవబడతాడు. నీరు రక్తము కారుతుంది. ఆ కారిన రక్తం, యేసు రక్తం ప్రతి పాపం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. రక్షణ గలవాడుగా వస్తాడు, దీనుడుగా వస్తాడు. అందుకే ఆయన నమ్మిన బిడ్డలు ఈ రోజుల్లో దీనులుగా ఉండాలా అని నేర్పిస్తా ఉన్నాడు. పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చాడు. కనుక ఆయన బిడ్డలమైన మనం కూడా పరిచర్య చేసేవాళ్ళముగా దీనులముగా ఉండాలి. గాడిద పిల్లలకి వస్తున్నాడు ఆయన. కనుక ఇది మొదటి రాకడగా 9వ వచనాన్ని మనం ఇందాక చెప్పుకున్నాం, మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. 10వ వచనంలో ఈసారి అసలు రథాలు లేకుండా, గుర్రాలు లేకుండా, యుద్ధాలే ఉండవు కాబట్టి, విల్లులు కూడా లేకుండా సమాధాన వార్త తెలియచేసి భూదిగంతములను ఏలడానికి ఆయన రాబోతా ఉన్నాడు. మొదటి రాకడలో ఏం లేదే, ఏలిక రాలేదు ఆయన. అయితే ఇది 2వ రాకడ గురించిన మాట. కనుక 2 వచనాల్లోనే 2 రాకడల గురించిన విషయాలు కూడా జకర్యాకు దేవుడు బయలుపరిచాడు. 9వ వచనంలో మొదటి రాకడ, 10వ వచనంలో 2వ రాకడ. 11, 12 వచనాలు ఏమిటి వచ్చామండి? నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి, ఎక్కడ మన్నారు వీళ్ళు?
పాపాన్ని బట్టి బబులోను చెరలో పడిపోయినారు. బబులోను చెరకు వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి 50,000 మందే వచ్చింది. తర్వాత మరికొద్ది మంది వచ్చారు. మిగిలిన వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆ చెరను నీరు లేనటువంటి గోతి అంటారు. నీరు లేని గోతి. ఇప్పుడు 70 ఏళ్ళు అయింది. ఆ తర్వాత పార్షిక రాజులు పరిపాలిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళని హింసించినారు. నీరు లేని గోతులు వాళ్ళు ఉన్నారు. నేనే వారిని విడిపిస్తాను. కనుక పార్షీకుల నుంచి విడిపించడానికి దేవుడు గ్రీకుల రాజైన అలెగ్జాండర్కు పవరిచ్చి పార్షీకులను ఓడించాడు. అలెగ్జాండర్ గారు వచ్చిన తర్వాత దానియేలు గ్రంథంలో గ్రీకుల రాజు పేరుందనమాట. ఎవరో చూపించారంట. అయ్యా, గ్రీకుల రాజు కూడా వస్తాడు, మేకపోతులాగా ఉంటాడు, చిరుతుపుల్లాగా స్పీడ్గా పరిగెడతాడు, రాజ్యాలు జయిస్తాడు బైబిల్లో ఉందని. బైబిల్ ఆ రోజు బైబిల్ కాదు, గ్రంథంలో ఉందని చూపిస్తే అప్పటి నుండి యూదులను హింసించడం మానుకున్నాడు అలెగ్జాండర్ గారు. యూదులను ప్రేమించేవాడు. కనుక యూదులకు సంపూర్ణమైన విమోచన, విడుదల ప్రకటించాడన్నమాట. అది కూడా దేవుడు బంధకములో పడి ఉండి నిరీక్షణ గల వారులారా మీ కోటను మరలా ప్రవేశించండి. కనుక యూదులు ఎవరన్నా పోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ముందట్లా కాదు. మందిరం కట్టాలంటే 50,000 మందిని మాత్రమే కోరిష్ రాజు పర్మిట్ చేశాడు. ఆ తర్వాత మళ్ళా ఎజ్రా ద్వారా మరికొద్ది మంది పర్మిట్ చేశాడు. నెహ్మియా ద్వారా మరికొద్ది మంది పర్మిట్ చేశాడు. కానీ అలెగ్జాండర్ గారు యూదులకు సంపూర్ణమైన స్వతంత్రం ఇచ్చాడు కాబట్టి ఇంకా వాళ్ళు బానిసలుగా కాకుండా వాళ్ళ కోటలలో వారు ప్రవేశించేట్టుగా స్వతంత్రత వారికి లభించింది. దేవుని వాగ్దానం, 2 నేను మీకు మేలు చేస్తాను. ఇశ్రాయేలు జనాంగానికి ఒక వాగ్దానం ఉంది. వాళ్ళ జ్యేష్ఠ పుత్రుడికి 2 భాగాలు వస్తాయి. దేవుడు కొన్నిసార్లు బైబిల్లో ఇశ్రాయేలు నా జ్యేష్ఠ పుత్రుడు కాడా అన్నాడు. కనుక దేవుడు శిక్షించిన తర్వాత 2 మేలు నేను చేస్తానంటా ఉన్నాడు. కనుక నేను కూడా దేవుని మాటకు విధేయించి మన జీవితాన్ని దిద్దుకుంటే 2 మేలు చేస్తాడు. వాళ్ళకు కూడా చెప్పిన మాట యోవేలు గ్రంథం చూస్తాం. పాడైపోయిన మీ సంవత్సరాల పంటను పసరు పురుగులు, గొంగళ పురుగులు, అవి తినివేస్తుంది పంటలను మీకు ఇస్తాను. మళ్ళా నేను జాలి కలిగిన వాడిని, మీరు నా మాట వింటే విధేయించు. కనుక ఈరోజు నేను కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాం. మన జీవితాలు దిద్దుకొని దీనిలో తగ్గించుకుంటే, సరి చేసుకుంటే 2 ఆశీర్వాదాన్ని మనకిస్తాడు అనే వాగ్దానాన్ని ఇందులో మనం చూస్తున్నాం. తర్వాత 13వ వచనంలో అలెగ్జాండర్ గారు చనిపోయిన తర్వాత వారి సైన్యాధిపతులు 4 రాజ్యాన్ని పంచుకున్నారు. పంచుకున్న తర్వాత యాంటియోకస్ అనేవాడు ఒక పెద్ద భాగాన్ని సంపాదించుకున్నాడు. యాంటియోకస్ యుద్ధాలు చేసే సమయంలో తరచుగా యెరూషలేముకి వెళ్తూ వస్తుండేవాడు అనమాట. యెరూషలేముని కేంద్రంగా కలిగి వాళ్ళ యుద్ధాలు జరుగుతాయి. ఎందుకు యాంటియోకస్కు యెరూషలేము మీద ద్వేషం కలుగుతుంది. యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి బలిపీఠం మీద పంది రక్తమును చెందిస్తాడు. 3.5 ఏళ్ల కాలం యెరూషలేము దేవాలయాన్ని వశపరుచుకుంటాడు. దానియేలు గ్రంథములో 11వ అధ్యాయంలో దేవుడు ఒక మాట రాయించాడు. తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని. ఈ రీతిగా యాంటియోకస్ ఎఫెంట్ ద్వారా దేవాలయానికి నష్టము కలుగుతుందని కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. అది క్రీస్తుపురము 167వ సంవత్సరం నుండి 165వ సంవత్సరం దాకా 3 ఏళ్ల కాలం జరిగింది. 7, 6, 5 3 ఏళ్ల కాలం జరిగింది. అప్పుడు మత్తతీయ అనే ప్రధాన యాజకుడు ఉన్నాడు. బైబిల్లో ఆయన పేరు లేదు, కానీ మక్కబీయుల గ్రంథం అనే దాంట్లో ఉందన్నమాట. ఆయనకు 5 మంది కుమారులు, వాళ్ళు యాజకులే. ఆ 5 మంది కుమారులు తండ్రి దానియేలు గ్రంథాన్ని చదువుతారు. తమ దేవుని వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారని బైబిల్లో ఉందిగా దానియేలు గ్రంథంలో. మరి మనం దేవుని ఎరుగుము, దేవుడు మనకు బలం ఇవ్వడా? ఈ యాంటియోకస్ గారు మందిరంలో ప్రవేశించి బలిపీఠం మీద పంది రక్తం అనిపించి బలిపీఠాన్ని అపవిత్రుడిస్తే మనం ఎట్లా ఊరుకుందాం అన్నాడు. ఈ 5 మంది కుమారులు తండ్రి వాళ్లే బయలుదేరి యాంటియోకస్ రాజు మీద తిరగబడ్డారు. ఈ సాధ్యమా చెవుంది? విచిత్రంగా జరిగింది ఏమంటే యెరూషలేము పట్టణం బయట దాకా రాజు తగ్గుకుంటారంట. ఆ తర్వాత రాజే వీళ్ళు తగ్గుతున్నాడు.
మళ్ళా పట్టణం దాకా రాజు తరుగుతాడు. పట్టణంలోకి రాగానే వీళ్ళు తరుగుతున్నారు. ఇట్లా కొన్నిసార్లు జరిగిన తర్వాత యాంటియోకస్ గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. యెరూషలేము దేవాలయము, ఆ పట్టణము, మత్తతియ తన 5 కుమారులు దానిని ఒక రీతిగా కాపాడుకుంటూ భద్రపరుచుకున్నారు. కనుక గ్రీకుల రాజు అయిన అలెగ్జాండర్ మీకు సాయం చేస్తాడు, కానీ గ్రీకీయులు ఆ తర్వాత మీకు సహాయం చేయరు, మిమ్మల్ని గాయపరుస్తారు. గ్రీకీయుల్లో ఒకడైన యాంటియోకస్ ఎఫెన్ మీకు తొందర కలిగిస్తాడు, కానీ ఆ తర్వాత దేవుడైన నేను మీకు మేలు చేస్తానన్నమాట 13వ వచనంలో చెప్పాడు. చూడండి, గ్రీకులపై యూదులు చేయండి, యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను. యూదా వారే ఒక విల్లుగా, ఎఫ్రాయిం వారు ఒక బాణంగా ఉంటారు. అంటే ఇప్పుడు 12 గోత్రాల వాళ్ళు కలిపి చెప్తున్నారు. యూదా వాళ్ళంటే యూదా బెన్యామీను గోత్రం వాళ్ళు, ఎఫ్రాయిం వాళ్ళంటే మిగిలిన 10 గోత్రాల వాళ్ళు. సియోను నీ కుమారులను రేపుచున్నాను. మత్తతియను ఆయన 5 మంది కుమారులను రేపినాడు. శూరుడు ఖడ్గం ప్రయోగించినట్టు నేను నిన్ను ప్రయోగించు. 5 మందే, తండ్రితో 6 మంది శూరత్వాన్ని కలిగి ప్రయోగిస్తారు. గ్రీకులారా, సియోను కుమారులను మీ మీద రేపుచున్నాను. అంతే, తండ్రి 5 కుమారులే రేగి ఆ రాజు సైన్యాన్ని యెరూషలేము పట్టణం నుంచి బయటకు తరిమేసినారు. తరుముతారని ఎంత స్పష్టంగా దేవుడు రాయించాడు. ఇది ఎప్పుడు జరిగింది? క్రీస్తు పూర్వం 167-65 మంది జరిగింది. కానీ ఎప్పుడు ఈ ప్రవచనం? మనం ఏమనుకున్నాము? క్రీస్తు పూర్వం 518లో 165వ సంవత్సరంలో జరిగేది 518వ సంవత్సరం దేవుడు రాయించాడు. సుమారు 350 సంవత్సరాలలో రాయించాడు. కనుక బైబిల్లో ప్రవచనాలు జరుగుతాయా, నెరవేరుతాయా? 100 ఏళ్ళ తర్వాత నెరవేరుతాయి. ఇక్కడ దేవుని గ్రంథం యొక్క ప్రామాణికత్వము ఎంత గొప్పదో. నీకు సమయం లేదు కాబట్టి నేను ఎక్కువ చూపలేను. దానియేలు గ్రంథంలో 8వ అధ్యాయంలో 9వ వచనం నుంచి 14వ వచనం దాకా చదువుకుంటే కొంచెం ఈ విషయాలు మీకు అర్థమవుతాయి. అలాగే 11వ అధ్యాయంలో ఇప్పుడే నేను చెప్పాను కదా, తమ దేవుని ఎరుగు వారు బలమైన గొప్ప కార్యాలు చేస్తారని 30, 31, 32 వచనాల్లో దాని గ్రంథం 11వ అధ్యాయంలో చదివితే ఈ సంగతులు మీకు అర్థమవుతాయి. మిగిలిన భాగాల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 14, 17 వచనాలు మిగిలి ఉన్నాయి. 14వ వచనంలో యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును. ఇదెప్పుడు? ఆల్రెడీ ఒకసారి ప్రత్యక్షమయ్యాడు కదా, గాడిద మీద గాడిద పిల్లలు వచ్చాడు కదా, రక్షణ గలవాడుగా వచ్చాడు కదా, వచ్చాడు, రక్షించి వెళ్ళిపోయాడు. ఇది 2వసారి ప్రత్యక్షమవుతాడు. ఆయన బాణములు మెరుపులో విడబడు. ఈసారి యుద్ధం చేయడానికి వస్తాడు, బాణాలు వేయడానికి వస్తాడు. ప్రభువు యెహోవా బాకానాదం చేయించు, యుద్ధ ప్రకటన చేస్తూ వస్తాడు. ఏమి యుద్ధం అంటే ప్రకటన గ్రంథంలో నేర్చుకున్నాం. హర్మగిద్దోను యుద్ధం చేస్తాడు. 2వ రాకడలో 7 ఏళ్ళ శ్రమల కాలం అయిన తర్వాత భూమి మీద దిగొస్తాడు. దిగి వచ్చి క్రీస్తు విరోధిని, ఆ విరోధిని అనుసరించే రాజుల మీద యుద్ధం చేస్తాడు. గొప్ప సుడిగాలతో బయలుదేరి వస్తాడు. సుడిగాలతో శత్రువులను ఓడిస్తాడు. సైన్యాధిపతి యెహోవా వారిని, అంటే యూదులను కాపాడుతాడు. వారిని భక్షిస్తూ, అంటే ఇశ్రాయేలు వారిని భక్షించిన వడిసెల రాళ్ళు అణగదొక్కుతాడు. అనగా క్రీస్తు విరోధిని అణగదొక్కుతాడు. వాళ్ళందరినీ గాయపరుస్తాడు, వాళ్ళందరినీ శిక్షిస్తాడు. నా జనులు యెహోవా దేశంలో కిరీటమందుల రత్నములో ఉన్నారు. అంటే ఆయన బిడ్డలను ఆయన రత్నంలాగా కాపాడతాడు. ఈ మాటలు హర్మగిద్దోను యుద్ధంలో చేస్తాడని ప్రకటన 19:5, 15లో మనము చూడగలం. ఆయన మెరుపులాగా వస్తాడు, సుడిగాల్లాగా వస్తాడు, శత్రువులను చంపేస్తాడు. చంపిన తరువాత జనములను కొట్టుకై ఆయన నోటి నుంచి వాడిగల ఖడ్గం బయలుదేరుతుంది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. తన ప్రజలను ఇనుపదండముతో వెళ్తాడు. అది 16, 17 వచనాలు. జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నము వలె ఉన్నారు. జనులు అంటే ఇశ్రాయేలు. 2వ రాకడలో ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత, హర్మగిద్దోను యుద్ధం తర్వాత వాళ్ళు యేసు ప్రభువును రక్షకుడిగా గుర్తిస్తారు. తాము పొడిచిన వారిని తను చూసి రక్షించబడతారు.
కనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడు యెహోవా ఆ దినమున వారిని రక్షించును. అప్పుడున్న ఇశ్రాయేలు రక్షణ పొందుతారు. ఆ తర్వాత 1000 ఏళ్ల కాలంలో ఎంతో క్షేమంగా ఉంటారు, ఎంతో సొగసుగా ఉంటారు. ధాన్యము చేత యవనులందరూ వృద్ధి చెందుతారు, కొత్త ద్రాక్షారస చేత యవన స్త్రీలు వృద్ధి నొందుతారు అని 16-17 వచనాల్లో 1000 ఏళ్ల కాలంలో క్రీస్తు యేసును వారు రక్షకుడుగా గుర్తించిన తర్వాత తానే వారి కాపరి అయి 1000 ఏళ్ళు వారికి రాజ్యపాలన, వారికి కాదు సంఘానికి మిగిలిన అన్యులకు కూడా రాజ్యపాలన చేసే విషయాలు 16-17 వచనాల్లో మనం చూస్తాం. కనుక ఒకే 9వ అధ్యాయంలోనే ఎన్ని రకములైన విషయాలు ఉన్నాయో మనం ఒకసారి మళ్ళా ముందుకెళ్ళి ఆ విభజనలో మనం చూసిన సంగతిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనము ముగించుకుందాం. కనుక ఈ 17వ వచనాలు ఉండే సంగతి, పొరుగు దేశాలైన తూరు సీదోను తీర్పు తీరుస్తాడు, పొరుగు దేశాలైన ఫిలిస్తీన్లు తీర్పు తీరుస్తాడు, కానీ వాళ్ళ శేషము మరలా యూదా వారిలో కల్పిస్తాడు. తన మందిరమును తన రాకడ వరకు కాపాడుకుంటాడు. మెస్సియాకు మొదటి రాకడ 9వ వచనం, 10వ వచనంలో రెండవ రాకడ. బబులోను చెర నుండి, పార్షికపు చెర నుండి ఆయన వారిని విడిపిస్తాడు. తర్వాత మత్తతీయ ఆయన కుమారుల ద్వారా గ్రీకులపై యోధులకు విజయం ఇస్తాడు. అంత్యకాలంలో హర్మగద్దోని యుద్ధములో వారిని కాపాడుతాడు. క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్తను నష్టపరుస్తాడు. ఆ తర్వాత 1000 ఏళ్ల కాలంలో వారిని, వారి యవనులను వృద్ధిపరిచి క్షేమంగా కాపాడుతాడు అనే విషయాలు 9వ అధ్యాయంలో నేర్చుకుంటాను. దేవుడి వాక్య తలంపులను మనందరి ఆత్మీయ జీవితం కొరకై ఆశీర్వదించి అనుగ్రహించుగాక.